హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో చెన్నూరులో ఒక ఫేమస్ ప్లేస్, అది కూడా సినిమా షూటింగ్లకు వాడుకునే ఒక ప్లేస్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లేసు చెన్నూరులో ఇది ఎక్కడ ఉంది అంటే, మనకు ఇది జగన్నాథ టెంపుల్ వెళ్తాం కదా, ఆ వెళ్ళే రోడ్లో ఒక చెట్టు ఉంటుంది, రాగి చెట్టు. ఆ రాగి చెట్టుకు లెఫ్ట్ సైడ్న ఇది ఉండడం జరుగుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. సో సీదా చూసినట్టు మీరు వెళ్ళినట్టయితే అక్కడ చెట్టు కనబడుతుంది. లెఫ్ట్ సైడ్లో ఈ పక్కన చెన్నూరు అని రాసింది చూడండి. ఇక్కడ ఈ ప్లేస్లో సినిమా షూటింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి చెన్నూరులో. గాయస్, ఈ ప్లేస్ మాత్రం నైట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా చెన్నూరు వస్తే చూడండి. సో ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వచ్చినట్టయితే ఇక్కడ మనకు ఎంట్రన్స్లో ఒక గేట్ కనబడుతుంది, అది కూడా లాక్ చేసి ఉంది. నాకేమో ఎలాగైనా లోపలికి వెళ్ళాలని ఉంది, కాకపోతే అక్కడ దారి లేదు. దారి లేకపోయినా కానీ అక్కడ ఒక గేటు ఉండే, ఆ గేటు మధ్యలో నుంచి నేను వెళ్ళడం జరిగింది చూడడానికి. సో అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకు కలువ పూలు ఉన్నాయి, అంటే కలువ చెట్లే ఎక్కువ ఉన్నట్టున్నాయి. సో ఇది డిజైన్ మాత్రం చాలా బాగుంది, ఇది కట్టిన విధానం కూడా. ఎందుకంటే చుట్టూ వాటరు, మధ్యలో ఒక టెంపుల్ లాంటిది శివుడు ఉండడం జరిగింది. ఆ టెంపుల్ని చేరుకోవడానికి మధ్యలో నుంచి ఒక రోడ్డు వేయడం జరిగింది. సో ఈ ప్లేస్ మాత్రం నాకు చాలా చాలా నచ్చింది. సో మీరు కూడా చెన్నూరు ఎవరైనా విజిట్ చేయకపోతే ఈ ప్లేస్ని విజిట్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది. సో మనం ఇలా కొంచెం నడుచుకుంటా పోతే మనకు అక్కడ ఒక సర్కిల్ లాగా కనిపిస్తుంది. సో అది ఆ డిజైన్ మాత్రం చాలా బాగుంది. గాయస్, మీకు ఒకటి తెలియని విషయం చెప్పాలంటే, ఇక్కడ అంతకుముందు సినిమా షూటింగ్ జరిగినాయి. ముఖ్యంగా మనకు డమరకం సినిమా చాలామంది తెలిసి ఉంటుంది. ముఖ్యంగా అందులో ఒక సాంగ్ ఉంటుంది శివునికి సంబంధించి. సో ఆ సాంగ్ షూటింగ్ కొంతవరకు ఇక్కడే చేశారని ఇక్కడ ఉండే స్థానికులు చెబుతూ ఉంటారు. సో అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, మీకు ఎవరికైనా తెలిస్తే మీరు కామెంట్ చేయండి. ఇక్కడ ఇంకొక న్యూస్ ఏంటిదంటే, మనకు SSMB 29 ఉంది కదా, ఆ మూవీ షూటింగ్ కూడా కొంతవరకు ఇక్కడ చేస్తారనేది చిన్న టాక్ ఉంది. అది కూడా నిజమో కాదో మీరు కామెంట్ చేయండి. గాయస్, ఇది నా వీడియో. చెన్నూరులోని ప్రదేశాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, అలాగే షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.